నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ఆదేశాల మేరకు డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో నల్గొండ స్పెషల్ డ్రైవ్లు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ఆదేశాల మేరకు డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో నల్గొండ స్పెషల్ డ్రైవ్లు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామని, శనివారం రాత్రి పట్టణ 1 టౌన్, 2 టౌన్ రూరల్ పోలీసులు సంయుక్తంగా 14 టీంలుగా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నాకాబందీ నిర్వహించారని, ఈ స్పెషల్ డ్రైవ్ లో సరైన ఆధారాలు, నెంబర్ ప్లేట్లు లేని దాదాపు 80 వాహనాలు పట్టుబడి చేసి సీజ్ చేశామని, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించిన 100 మంది యువకులను అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రుల సమక్షంలో డ్రగ్స్, గాంజా, మద్యం లాంటి చెడు వ్యసనాల ద్వారా కలిగే నష్టాలను గురించి కౌన్సిలింగ్ నిర్వహించామని తెలిపారు. వారం రోజుల పాటు ఇదే తరహాగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తామని, ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించే వారిని ఉపేక్షించేది లేదని, నల్గొండ జిల్లా ఎస్పీ బహిరంగ మద్యపానం సేవించే వారిపై మరియు నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ పోలీస్ స్పెషల్ డ్రైవ్ లో పట్టణ 1 టౌన్, 2 టౌన్ సిఐలు డానియల్ కుమార్, ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, పట్టణ ఎస్ఐలు రావుల నాగరాజు, శంకర్, రూరల్ ఎస్ఐ శివకుమార్, పట్టణ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ అయింది కదా, ఈ రోజు నుంచి రెగ్యులర్ ఉంటుంది. మీరు ఒక్కరోజు చేశారు అనుకుంటారేమో, లేదు. ఎవరు ఓపెన్ ప్లేస్లో తాగడానికి లేదు. నీకు తాగాలనిపిస్తే సిట్టింగ్ రూమ్ ఉంటుంది, అఫీషియల్ పర్మిటెడ్. లేదు అంటే ఎక్కడ తాగొచ్చు, ఇంట్లో తాగితే ఎవరు వస్తారు? అది నీ పర్మిషన్, నీ పర్సనల్ నువ్వు ఏమైనా చేసుకో. ఉన్నారా మీ పిల్లలు? రా, ఎందుకని పట్టుకొచ్చారు? మందు అవుతుంటే పట్టుకొచ్చారు. తాగొచ్చా మధ్య మందు? తాగితే ఏమవుతుంది? కేసు అవుతుంది. ఇంకా డబ్బులు గుల్లగావని, డబ్బులు పోతాయి, ఆరోగ్యం పోతుంది, కేసులు అవుతాయి. అర్థమైందా? మరి చెప్తలేదా మీ పిల్లలకు? మీరు అర్థమైందా? మీరే నష్టపోతారు. మీ పిల్లలపైన కేసులు అయితే మీరందరూ వచ్చారు. వాళ్ళని వదిలిపెట్టాలన్నా కేసులు పెట్టాలన్నా? ఏం కోరుకుంటారు మీరు? ఎట్లా వదిలిపెడతారు? ఇంతసేపు మేము పొద్దున సంది పట్టుకొని వచ్చి మా వాళ్ళంతా ఇంత కష్టపడి, అవునా, వదిలిపెట్టడానికా? అవకాశం వాళ్ళని ఒకటి వాళ్ళు మారుతారన్న గ్యారంటీ ఉంది. చూడండి, దానికి నెంబర్ ప్లేట్ ఉందా? లేదు. నెంబర్ ప్లేట్ బండి లేని బండ్లు ఏం చేస్తారు? సీజ్ చేస్తారు. నెంబర్ ప్లేట్ లేకుండా ఎవరు తిరుగుతారు? కూరగాళ్ళు, దొంగలు. కరెక్ట్ చెప్పినావు. నెంబర్ ప్లేట్ లేదంటే వాడు అఫెన్స్ చేయడానికి సిద్ధపడే నెంబర్ ప్లేట్ తీసేస్తాడు. దొరకడు. అది లేకపోతే దొరకడు. మాకు కూడా దొరకడు, మీకు దొరకడు, ఎవరిని దొరకడు. పాటించాల్సిందే. బరాబర్ కౌన్సిలింగ్ గట్టిగానే అవుతుంది. ఇప్పుడు ఓన్లీ శాంపుల్ అయింది. నెక్స్ట్ ఓపెన్ ప్లేస్లో మందు తాగుతుంది విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు పోయిన తర్వాత కూడా మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు అందరికీ చెప్పండి. ఓపెన్ ప్లేస్ వల్ల జరిగితే అర్థమైందా? వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఆల్రెడీ కౌన్సిలింగ్ చేస్తుండో విధానం కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు వచ్చేసి ఈ కార్యక్రమం చేపట్టింది. ఇది కంటిన్యూ ఉంటుంది. మీరు ఒకే రోజు ఉంటుందని చెప్పేసి అనుకోకండి. పట్టణంలో అవారా గ్యాంగ్ ఎవరు అనిపించదు. సిన్సియర్గా ఉండాలి. మీ పని మీరు చేసుకోవాలి. ఆఫ్టర్ 6 o'clock పని అయిపోతే అని ఉంటారు. బయటికి రాను వద్దంటారండి. అని ఉంటే బయటికి రా, పని చేసుకుని పో. అంతేగాని నువ్వు ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని పోయి అవుట్స్కట్స్లో నేను వెంచర్లో బర్త్డే చేసుకుంటా, ఆ తలవారు తీసి తిప్పుతా, అవి ఏమంటారు పైకి వస్తుంటాయి. బర్త్డే ఆ స్పార్క్స్ వస్తాడు చేసి ఆడనే డ్యాన్సులు చేస్తా, నేను పాటలు పాడతా అంటే తాడ తీయడం జరుగుతుంది ఇప్పటి నుంచి. అర్థమైందా? మీ అందరూ తెలుసు కదా, ఎస్పీ గారు కొత్త ఎస్పీ సార్ వచ్చాడు. ఆ సార్ ఇన్స్ట్రక్షన్ ఈరోజు నల్లగొండ పట్టణంలో జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ సార్ గారి ఆదేశానుసారము పట్టణం మొత్తము చుట్టుపక్కల ఉన్నటువంటి వెంచర్లలో, తర్వాత బహిరంగ ప్రదేశంలో ఎవరైతే మద్యపానం సేవిస్తున్నారో అటువంటి వారిని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా నాకాబందీ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం టోటల్గా
మద్యం సేవించే వాళ్ళు అయితేనేమి, వితౌట్ నెంబర్ ప్లేట్స్ ఉన్నటువంటి వెహికల్స్ అయితేనేమి దాదాపుగా 1 టౌన్లో వచ్చేసి 55 మెంబర్స్, ఇక్కడ వచ్చేసి 2 టౌన్లో 45 మెంబర్స్ను పట్టుకోవడం జరిగింది. అందులో ఎక్కువగా మద్యం సేవించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ సేవించి పట్టుకోవడం జరిగింది. మేము 1 టౌన్ 2 టౌన్ లిమిట్స్లో మొత్తము 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ సిఐ డేనియల్ కుమార్, ఎస్ఐలు నాగరాజు మరియు శంకర్ వీరి ఆధ్వర్యంలో టోటల్గా 14 బృందాలుగా విడిపోయి టౌన్ మొత్తము చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో ఓపెన్ ప్లేస్లలో ఎవరైతే మద్యాన్ని సేవిస్తారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని రావడం జరిగింది. అదేవిధంగా నాకాబందీ కూడా చేయడం జరిగింది. టౌన్ మొత్తము దిగ్బంధం చేసి చుట్టుపక్కల నుండి వెహికల్లను తనిఖీలు చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 50 వాహనాలు, తర్వాత అదేవిధంగా మొత్తం టోటల్గా 100 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మద్యం సేవిస్తే జరిగే పరిణామాల గురించి, వాళ్ళకు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా వాళ్ళు నష్టపోతారు